ఓ తాత ఏం చేస్తున్నావే? ఏంద్రా వెనకటేసు ఏమో గీడికి వచ్చినావు చెప్పు. సర్పంచ్ సాబ్ నీ దండం పెడతానే కాలు మొక్తానే నా ఇల్లు గులగొట్టకని చెప్పి నీ దండం పెడతా కాలు మొక్తానే. నీ ఇల్లు గూలగొట్టుడు తప్పదురా వెనకటేసు. ఊరి అభివృద్ధి కోసరానికి ఆ మాత్రం త్యాగం చేయవారా? నీ ఇల్లు కూలుతుంది, నీ ఇంటెనుకోని ఇల్లు కూలుతుంది, మీ వాడకట్టంతా కూలుతుందిరా వారి. ఆఖరికి నువ్వు కూలే రోజు వస్తుంది ఆ ముచ్చట బర్వకు సర్పంచ్ రాములు గారు. అయినా వెంకటేష్ అన్న ఇప్పుడా అప్పుడా ఎప్పుడో 20-30 ఏళ్ల కిందట ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఊరి అభివృద్ధి కోసానికి ఆ పేదోళ్ళ ఇల్లు కూలగొట్టమంటే ఏందన్నట్టు చెప్పు. గసొంటి నన్ను అడగద్దమ్మాయి. నేను సర్పంచ్ గెలిచి 2 నెలల కానుంచి ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతుంది. అమ్మమ్మమ్మమ్మ వీళ్ళు ఇంత ప్రశాంతంగా నిద్ర ఎట్లా పోతున్నారా అని ఆలోచించిన వీళ్ళ ఆడకట్ట భూముల మీద కన్నేసిన కూల్చివేతలు సురువు చేసిన కేల్కతం దుకాణం బంద్ గైతే. అయినా అభివృద్ధి అనేది పేదల బతుకులను కూల్చి వాళ్ళ సమాధుల మీద కట్టడాలు కడితే రాదు ముసలోడా. ఉన్న పేదోళ్లకు ఏదైనా మార్గం చూపెట్టి నువ్వు గొప్ప పని చేస్తే దాన్ని అభివృద్ధి అంటారు. ఏంది వీళ్ళు పేదోళ్ళ? వీళ్ళు ఆ అవతల పార్టీలు పెట్టిన పేడ్ ఆర్టిస్టులు అమ్మలాడి వీళ్ళు యూట్యూబ్ ఆ ట్యూబ్ అని సోషల్ మీడియాలో ఉన్న ట్యూబులన్నీ వాడుకొని నా మీద ఇసంగా అక్కుతున్నారు. వీళ్ళ ఏడుపులను వీళ్ళ బాధలు మాత్రమే నువ్వు చూస్తానవు, కానీ నేను వీళ్ళ వెనుక మర్రున్న ఎత్తుకులు ఎవ్వలు అనేది చూస్తానా. అందుకే ఇడిచేది లేదు ఎవ్వలను. వాళ్ళ వెనకమర్ర ఉన్న వ్యక్తులు ఎవ్వలైతే నీకేంటి? నువ్వు వాళ్ళ ఇండ్లు ఊలగొడుతున్నావా లేదా అనేది ముఖ్యం. ఆ ఇండ్లలో ఉన్నోళ్ళు పేదోళ్ళ కాదా అనేది కూడా ముఖ్యం. ఒక సర్పంచ్ అయ్యుండి ఇండ్లు కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్నోళ్ళు నీకు పేడ ఆర్టిస్ట్ లెక్క కానొస్తున్నారా ముసలోడా? పాదం పడ్డప్పుడు కొన్ని జీవాలు నలిగిపోతాయి బుజ్జి. ఊళ్ళే అభివృద్ధి కావాలనుకున్నప్పుడు వీళ్ళ ఇండ్లు కూడా కూలిపోక తప్పది. ఇది కూడా గంతే వెనకటేసు. మీ ఇల్లు కూలిపోక తప్పదురా, మూసుకొని పీకు. ఊరు ఊటి కొన్ని 100 ఏళ్ళు అవుతున్నది. ఎంతో మంది సర్పంచులు ఏలిండ్లు, వాళ్ళందరూ చేయని అభివృద్ధి ఇప్పుడు ఈ పేదల ఇల్లు ఊలగొట్టి నువ్వు చేసే అభివృద్ధి ఏందయ్యా? వాళ్ళ ఏడుపు వాళ్ళ ఉసురు నీకు దలగదా చెప్పు. పిల్లి శాపనార్థాలకు ఉచ్చి ఊసిపోదే కుక్క చెవులదానా. నువ్వు వీళ్ళు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన నాకు ఏం కాదు కదా. నా నెత్తి మీద ఉన్న తెల్ల ఎంచుక కూడా ఊసిపోదు. నీ వార్తలు నువ్వు చదువుకో, నువ్వు ఇంచలు బీకు. అరే వెనకటేసు, నువ్వు అది నా మీద శాపనార్థాలు పెట్టుకుంటా మీరు ఏడ్చినంత మాత్రాన నాకు ఏం కాదు. ఇంకా మీరు ఏడుతుంటే నాకు ఉత్సాహం ఆనందం కలుగుతుందిరా.